కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ప్రజా కార్మిక విధానాలను అవలంబిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టవలసిన భవిష్య కార్యాచరణను చర్చించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల గిరిజన భవనంలో సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కురింగి మన్మథరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సిపిఐ పార్టీలకు మధ్య అనుసంధానం ఈ మధ్య కాలంలో తగ్గుముఖం పట్టిందని, దానికి గల కారణాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూసిన ప్రధాని నరేంద్ర మోడీకి ఇండియా కూటమి ద్వారా గట్టి బుద్ధి చెప్పమని అన్నారు. సమస్యలు ఉన్న ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ అండగా నిలిచి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది అప్పు మాత్రమే అని చంద్రబాబు బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అమలు కాని హామీలపై, నిరుద్యోగ యువత సమస్యలపై సిపిఐ తరపున పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్, సిపిఐ అనుబంధ కమ్యూనిస్టు పార్టీల నాయకులు పాల్గొన్నారు.